అందరూ 3 సార్లు. మంచిది బిడ్డలారా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించినట్లయితే కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి దేవుని ఇచ్చి పంపిస్తాను. ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. నా వైపు చూడండి. దొరికిందా మీకు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము దొరికిందా? ఓకే, దేవునికి స్తోత్రం. ఇంక తిప్పేసిన కాడికి చాలు. నా వైపు చూడండి. నేను కొద్దిసేపు మాట్లాడతాను. ఎండ తప్పించుకొని అందరూ ఇంటికి వెళ్ళుదురు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్ చెప్పండి. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఆమేన్ చెప్పండి. నీవు నీరు కట్టిన తోట వలెను. ఆడి శబ్దం చేయడం మీకు ఎవరికి వినపడట్లేదా? చెవులు ఏం పని చేయట్లేదా? నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి వలెను ఉండేదవు. మీరు ఎవరైతే ఆమెన్ అన్నారో వారికి ఇవన్నీ జరుగునుగాక. మంచిది. ఇప్పుడు ఆమెనంటే ఉపయోగం లేదులే, ఆల్రెడీ 3 సార్లు చెప్పేశాను. మీ దరిద్రం మీతోనే ఉంచుకోండి. బిడ్లారా, దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నా బిడ్డలు దీవించబడాలి, వారు ఎప్పుడూ కూడా నీరు కట్టిన తోట వలె ఉండాలి, వారు అన్య జనుల కంటే ఎక్కువైన ఆశీర్వాదం అనుభవించాలి. నా బిడ్డలు ఎప్పుడు కూడా త్రొట్టిల్లిపోకూడదు, జారిపోకూడదు, విడవబడకూడదు, తలగా ఉండాలి. వారెన్నడూ తోకగా ఉండకూడదు. వారు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఉండాలి. ఒక బానిసల్లాగా పనులు చేయకూడదు. వారు ఒక అధికారుల స్థాయిలో, ఆశీర్వాదించబడిన స్థాయిలో ఉండాలి. వాళ్ళు ఇల్లులు కట్టుకోవాలి, వాళ్ళు పొలములు కలిగి ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. యేసయ్య చేత ఆశీర్వదించబడిన వారు ఇలాగూ ఉంటారా అని మనల్ని చూసి జనులు ఆశ్చర్యపోయి ఉండేటట్లుగా మన జీవితాలు కలిగి ఉండాలని దేవుడు మన విషయంలో అట్టి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అని, మనము చల్లగా ఉండాలి అని. మన భాషలో చెప్పాలనుకుంటే, పచ్చగా ఉండదాన్ని మనం ఏమంటాం? నువ్వు చల్లగా ఉండాలిరా అమ్మా, నువ్వు చల్లగా ఉండాలమ్మా అని మనం కోరుకుంటాం మన భాషలో. అయితే దైవికమైన భాషలో ఆయన అంటున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎంతకాలము? ఎంతకాలం అండి? నిన్ను నిత్యము నడిపించును అని దేవుని వాక్యం మాట్లాడతావు. నిత్యము. నిత్యము అని అంటే ప్రతి సమయమున అని అర్థం. ఇంకా ప్రతి సమయమున, ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, కూర్చున్నప్పుడు కానివ్వండి, లేచినప్పుడు కానివ్వండి, పడుకుంటున్నప్పుడు కానివ్వండి, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఏదైనా అనాలోచితంగా ఉన్నప్పుడు కానివ్వండి, నలుగురి మధ్యలోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒంటరిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఏది ఏమైనా కానివ్వండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నేను నిన్ను నిత్యము నడిపిస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. ఆయన ఉద్దేశం ఏంటంటే
ఆయన లేకుండా నడిస్తే పడిపోతామనే కదా. ఆయన లేకుండా నడిస్తే పడిపోతామనే. ఆయన లేకుండా నడిస్తే మనం ఒక్కొక్కసారి తప్పిపోతాం. మనం ఆత్మీయ జీవితంలో నుంచి కానివ్వండి, రకరకాలైన పరిస్థితులలో నుండి కానివ్వండి, దేవుడు లేకుండా నడిస్తే పడిపోతాము, త్రప్పిపోతాము, తొలగిపోతాము అనేది ఎంత వాస్తవమో, ఆయన నడిపిస్తే మాత్రము మనకి ఏ పరిస్థితి వచ్చినా గమ్యము చేరడం మాత్రం వాస్తవం, అంతే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈరోజు మాటిస్తున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. రెండవది, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. ఏ కాలము? క్షామకాలం అంటే కరువు కాలంలో ఆయన ఏం చేస్తాడట? నిన్ను తృప్తిపరచి. తృప్తిపరచబడాలంటే భోజనం ఉండాలనా లేదా? బట్టలు ఉండాలనా లేదా? ఇండ్లు ఉండాలనా లేదా? అవసరతలు తీర్చబడాలనా లేదా? అవసరత కలిగిన సమయములలో అది నా దగ్గర లేదే, నా దగ్గర కొదువయ్యిందే, ఆరోగ్యం లేదే, ఆయుష్ తక్కువగా ఉందే, నా పరిస్థితులు స్థితిగతులు బాగలేవే, కరువు నా ఇంటి మీదకి వచ్చిందే అనేటువంటి స్థితిలో కూడా దేవుడట నిన్ను పోషణకర్తగా ఉంచుతాడట ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. మూడవది, నీ ఎముకలను బలపరచును. ఏంటంట? చెప్పండి, ఉందా బైబిల్లో? క్షామకాలమున తృప్తిపరుస్తాడు, మన అవసరతలు తీరుస్తాడని దాని అర్థం. మన అవసరతలు తీరుస్తాడు ఆయన. మన అవసరతలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏయ్ పో, తీసుకోండి, ఎవరో ఒకళ్ళు తీసుకోండి నా పిల్లని. ఆరాధనలో నుంచి సైతాన్ ఎవరినొక్కలను పంపిస్తూనే ఉంది. మీరు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తుండ్రు, అక్కడ ఒక గోల జరుగుతుంది. సరే, మరలా ఇటు ఏ డోర్ కనపడితే ఆ డోర్ కాడ నిలబడినాడు సైతాన్ గాడు. దేవునికి స్తోత్రం. యేసు నామములో వెళ్ళిపోవను గాక. రాత్రి నుంచి ధర్ముతుండు మమ్మల్ని, ఇప్పటి నుంచి కాదు. దేవుడు వాడికి చిక్కకుండా మమ్మల్ని తప్పించుకుంటూ వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరెన్నడూ చిక్కనివ్వకుండా తప్పించును గాక. హల్లెలూయా. బిడ్లారా, దేవుని ఉద్దేశం ఏంటంటే నీ ఎముకలను బలపరచును. ఏంటండి? ఎముకలను బలపరచును. ఎముకలు బలపరచబడాలంటే ఏం చేయాలంటే, ప్రోవర్బ్స్లోకి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలా చక్కని మాట ఉంటుంది అక్కడ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. పైన చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి. బిడ్లారా వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేయాలంట? చెడుతనమును ఏదైనా మన దగ్గర, మన హృదయంలో కానీ, మన ఒంట్లో కానీ, మన ఇంట్లో కానీ, మన గుడారంలో త్రొవ్వి పెట్టినది కానీ ఆకాను వలె, అంటే దేవునికి ఆయాసకరమైనది, దేవుడు మన యందు ఇష్టపడనిది. ఆమేన్. దేవుడు మన యందు నచ్చని ప్రవర్తన కానీ, నచ్చని విషయాలు కానీ, ఇష్టపడని కానీ మన యందు ఏదైనా ఉంటే ఆ చెడుతనం విడిచిపెట్టుకుంటే ఎలాంటి ఆశీర్వాదమో తెలుసా? దాని కింద చదువు, ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నీ దేహమునకు, హల్లెలూయా, ఆ చెడుతనం విడిచిపెట్టుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే దీవెన ఏంటి? మనకు ఆరోగ్యము కలుగును గాక, కిడ్నీలో రాళ్ళు కరిగిపోవును గాక, ప్రతి విధమైన రోగము పరిష్కరించబడును గాక, మోకాళ్ళలో గుజ్జు వచ్చును గాక, నీ తలలో ఉన్న చీకటి తొలగిపోవును గాక, నీవు రోగశయ్య మీద నుండి కూడా లేపబడుదువు గాక. హల్లెలూయా. అది థైరాయిడ్ సమస్య అయినా, కణితలైనా, కిడ్నీలో రాళ్ళైనా, లేకపోతే గొంతు నొప్పి అయినా, పొట్ట నొప్పి అయినా, కీళ్ళ నొప్పి అయినా, కాళ్ళ నొప్పి అయినా, శరీరానికి సంబంధించిన ఏ అనారోగ్యమైనా కూడా యేసు నామములో స్వస్థత పొందుదువు గాక. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచండి. దేవుడు ఏమంటున్నాడంటే, నీలో ఏదైనా చెడుతనం ఉంటే దాన్ని విడిచిపెట్టుకో.
నేను నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏదైనా బలహీనత ఉంటే అది తీసేసుకో, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, కమాన్ కింద లైను, ఏం తల్లి, నీ ఎముకలకు సత్తువ. నీ ఎముకలకు ఏమొస్తుంది? ఆదివారం తెచ్చుకొని ఉంటాం గిటకాళ్ళు, ఇంటికి పోయి ముడుసుకొట్టి మూలిగా తింటారే, కాళ్ళల్లో సత్తు వస్తుందిరా, ఎముకలలో గుజ్జు వస్తుంది అని చెప్పి దాని ఎముకలన్నీ దీన్ని పీలుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తింటే తినండి, ఇబ్బంది లేదు. నేను తినకూడదని చెప్పి మిమ్మల్ని ఎందుకు, మీ నోటికి చిక్కం పెట్టడం ఎందుకు? దుమ్ము లేపండి, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది, కేవలము భౌతిక సంబంధంగా వాటి వలన మాత్రమే ఆరోగ్యం అని అనుకోవద్దు. దేవుని కృపచేత మనం ఆరోగ్యవంతులుగా మార్చబడతాం మనం. హల్లెలూయా. దైవిక స్వస్థత అనేది ఒకటి ఉంది, అది బై ఫెయిత్ ఇట్ విల్ కమ్. అది కేవలము విశ్వాసము ద్వారా నీ లోపలికి ప్రవేశించి, నీ లోపల ఎక్కడ కణితలు ఉన్నాయో, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో, ఎక్కడ ట్రబుల్ ఉందో, ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, అందులోనికి చొచ్చుకొని పోయి నిన్ను ఆరోగ్యవంతురాలుగా, ఆరోగ్యవంతునిగా చేసేస్తుంది. అది కేవలం ఆయన కృప. చెప్పండి ఏంటి? చెప్పండి, చెప్పండి ఏంటిది? ఆ కృప ఎలా వస్తుందనంటే విశ్వాసము ద్వారా వస్తుంది. ఆమేన్. విశ్వాసం ఎలా వస్తుంది అనంటే వినుట ద్వారా వస్తుంది. ఏం వినుట ద్వారా వస్తుందంటే దేవుని వాక్యము వినుట ద్వారా వస్తుంది. దేవుని వాక్యం అంటుంది, మీరు చెడుతనం విడిచిపెట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము ద్వారా, దేవుని వాక్యం అంటుంది, నీ దేహమునకు, ఇది వరకు ఒక యాడ్ వచ్చేది, మీకు బాగా తెలుసు, టీవీలో ఒక యాడ్ వస్తూ ఉంటుంది, ఆరోగ్యానికి రక్షణిస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం. మరి చెప్పాలా? విన్నారా? ఎంతమంది విన్నారు? ఇది తెలుసా? తెలుసా తెలియదా మీకు? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో, అరే రే 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 రే. అంటే ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకో, లైఫ్ బాయ్ సోపు తెచ్చుకోవాలా, ఇంకా పారాసెటమాల్ వద్దు. కడుపు నొప్పి వచ్చిందనుకో, ఇక ట్యాబ్లెట్ వద్దు, ఏ సోపు తెచ్చుకోవాలా? పొట్ట నొప్పి వస్తే ఏం చేయాలండి? లైఫ్ బాయ్ సోపు తెచ్చుకొని ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది. అదా లైఫ్ బాయ్ సోపు ఆరోగ్యం ఇస్తుందా? రక్షణ ఇస్తుందా? జీవం ఇస్తుందా? బ్రతికిస్తుందా? ఆరోగ్యం ఇచ్చువాడు మన సృష్టికర్త, ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టు విశ్వాసముతో. నీ లోపలికి దేవుని ఆత్మ అభిషేకం ప్రవేశిస్తా ఉంది, నిన్ను స్వస్థపరుస్తుంది. అది ఇప్పుడు నీ లోపలికి ప్రవేశిస్తుంది. అది ఇప్పుడు విశ్వాసము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. విశ్వాసము ద్వారా మన ఎముకలు బలపరచబడి నిలబెట్టబడతాం మనము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, బిడ్లారా, నేను నిన్ను నడిపిస్తాను, క్షామ కాలంలో నిన్ను తృప్తిపరుస్తాను. కరువు నీ ఇంటి తలుపు తట్టినప్పుడు, అవసరతలు నీ ఇంటి తలుపు తట్టినప్పుడు, అప్పిచ్చే దిక్కే కనపడనప్పుడు, ఇక నా పని అయిపోయింది అనుకున్న ఆ కరువు టైంలో కూడా నేను వచ్చి నీ తలుపు తడతాను. నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, నీకు భోజనం పెడతాను, నీ అవసరతలు తీరుస్తాను. హల్లెలూయా. నీ ఎముకలను బలపరుస్తాను. 4వది కింద చదవండి, నీవు నీరు కట్టిన తోట వలెను. ఎక్కడున్నావయ్యా నువ్వు? 58లోకి రా, యెషయా గ్రంథంలోకి చదవండి. యెషయా గ్రంథంలో 58లోకి రండి. 4వ మాట ఏంటది? నీవు నీరు కట్టిన తోట వలెను. అబ్బా, బ్రహ్మాండంగా చదవండి, అంతే చదవండి, అందరు చదువుతున్నారు. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు. బుడక్ 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 అని ఊరుతా ఉంటాయి చూడండి. స్తోత్రం. చెల్లిమేలు తెలుసా? చెల్లిమేలు ఎంతమందికి తెలుసు? గాజుల పల్లె దగ్గర ఉండే చెల్లిమే కాదు, అది బొగద ఉంటుంది ఒకటి దిగువ, ఆ చెల్లిమే కాదు. నీరు తోడుతుంటే తోడుతుంటుంటే తోడుతుంటుంటే ఏమంటారు దాన్ని? ఎప్పుడు ఉబ్బుకుచుండు.
చెప్పాలి చెప్పాలి. ఏం చేస్తాం? ఇది వరకు కాలంలో గుండ్లకమ్మలు ఎండిపోయేటి, బాయిలు ఆడున్నాయి, బాయిలన్నీ ఎండిపోయి గుండ్లకమ్మకి అడిగి పోయేటోళ్ళం బిందె తీసుకొని. కొండల్లే, బిందెలు కాదు, బిందె కుండలు తీసుకొని పోయేటోళ్ళం. ఆ కుండలు తీసుకొని పోయి ఆ గుండ్లకమ్మ కాడిక లోపలికి పోయి అన్ని గులకరాళ్ళు ఉంటాయి. గులకరాళ్ళు ఉంటాయా? తెలుసా? ఎంతమంది తెలుసు? గుండ్లకమ్మ కాడికి ఎంతమంది పోయినరు? గుండ్లకమ్మ కాడ ఆడికి పోయి ఆ గులకరాళ్ళు ఉంటాయి, అన్ని గులకరాళ్ళే, కంకర్రాళ్ళు ఏముండవు కొట్టుకొని సావడానికి. అన్ని గులక అమ్మలక్కలందరూ పోయేటప్పుడు మేము పిల్లలం కాబట్టి వాళ్ళతో పాటు పోయేవాళ్ళం. పోయి అది ఇట్లా 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 అంటుంటే అవి ఏం చేస్తుంటాయి? అంతవరకు కనబడతాయి, అవి కనబడతాయి అప్పటిదాకా. అది ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని అంటే అప్పుడు ఉబ్బుకుతా ఉంటుంటాయి, లేదంటే అట్టనే ఉంటాయి. ఆ రాళ్ళ గులకరాళ్ళు తీసేసి ఇట్లా 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 మేము ఎంతమంది పోతామో అన్ని బిందెలు నిండిపోగా మరలా ఒక బిందెకు పైనే ఉంటాయి అవి. మరలా వచ్చి మరలా నువ్వు ఆ చెలిమె తోడినా మరలా ఊట నిన్నంట అంత పచ్చగా ఉంచుతాడంట ప్రభు. హల్లెలూయా. చెడుతనము విడిచిపెట్టుకుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవలలో నడుచుకుంటే, ప్రతి ఆదివారం ఆయన తోటలోనికి వస్తే, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన తోటలోనికి రావాలి. ఆమేన్. ఎక్కడికి రావాలి? ఇది నీరు కట్టిన తోట. ఏ తోట ఇది? ఈ ఒలీవ ప్రార్థనా మందిరము నీరు కట్టిన తోట. కాబట్టి ఈ తోటలోనికి వస్తే నీకు నీటి ఊటలు దొరుకుతాయి. ఈ తోటలోనికి వస్తే నీకు స్వస్థతలు దొరుకుతాయి. ఈ తోటలోనికి వస్తే సంతానం కలుగుతుంది. ఈ తోటలోనికి వస్తే రక్షణ దొరుకుతుంది. ఈ తోటలోనికి వస్తే విలువైనటువంటి ఆత్మ సంబంధమైన ఉపదేశము దొరుకుతుంది. ఈ తోటలోనికి వస్తే నీ కొరకు ఉపవాస ప్రార్థన ఫలము దొరుకుతుంది. ఈ తోటలోనికి వస్తే నీకు కంచె దొరుకుతుంది నీ ఇంటి చుట్టూ. ఈ తోటలోనికి వస్తే నీ పిల్లలకు జీవితాల తరబడి కృప పొందుకుంటావు నువ్వు. ఈ తోటలో ఉండాలి నువ్వు. ఇది నీరు కట్టిన తోట. ఆమేన్. ఏ తోట అంటున్నాడు? ఎప్పుడు ఉబ్బుకుచుండు, నువ్వు తవ్వుకోవడమే, నువ్వు బిందె తెచ్చుకొని. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం చేయొచ్చు? తవ్వుకోవడమే. ఈ తోట అంత విలువైన తోట. ఈ తోట ఆమేన్. ఏం తోట ఇది అంటే 2వ అధ్యాయం 8వ వచనం, జెనసిస్ ఆది కాండం 2వ అధ్యాయం 8వ వచనం. ఏమి తోట ఈ తోట? చాలు. ఏదేను తోట. చెప్పండి, చెప్పాలందరూ. ఏ తోట ఇది? ఏదేను తోట. చెప్పాలందరూ. ఏ తోట ఇది? ఏదేను తోట ఇది. ఈ తోటలో ఏమేమున్నాయి? 9వ వచనం చదువు. ఏమేమున్నాయి ఈ తోటలో? మంచి వృక్షములు ఉన్నాయి. ఉన్నాయా? రెండవది జీవ వృక్షములు ఉన్నాయి. ఉన్నాయా? 10వ వచనం చదువు. ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది ఉంది. చాలు. ఆమేన్. ఇప్పుడు ఈ తోటలోనట దేవుడు వేసిన ఏదేను తోటలో మంచి చెట్లు ఉన్నాయి. చెప్పండి, ఏ చెట్లు ఇవి? మంచి చెట్లు. చెప్పాలి, ఏ చెట్లు? మీరు గట్టిగా మాట్లాడట్లేదే. ఏ చెట్లు ఉన్నాయి? మంచి చెట్లు. ఏ ఫలాలు ఇస్తాయి? చెప్పండి. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట దొరుకుతుంది మనకి. నేను కూడా ఎతుకుతాను. 4వ అధ్యాయంలో
చెట్లు, ఆ చెట్టుకు వేరు లేనందున అని ఉంటుంది. ఉందా? 4వ అధ్యాయంలో వేరు లేని చెట్లు కూడా ఉన్నాయంట. ఆ చెట్ల గురించే కదా ఇప్పుడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే వేరు లేని చెట్లు, సరేలే 4 చదువునా. సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని చెట్లు ఉన్నాయి, వినండి వినండి. మార్కు సువార్త 4:6లో ఉన్నాయి. కొన్ని చెట్లంట, అవి చెట్లే, అవి చూడడానికి పచ్చగానే ఉంటాయి, చూడడానికి పచ్చగానే ఉంటాయి. అవి కూడా చెట్లేనండి, అవి కూడా చెట్లే, చూడడానికి పచ్చగా ఉంటాయి. కానీ దానికి వేరు లేదంట. ఏమి లేదు? వేరు లేనందువలన సూర్యుడు ఉదయింపగానే ఎండ వచ్చినప్పుడు ఏమైపోతున్నాయి అంట? ముడసుకపోతున్నాయి అంట. ఎండిపోవా? చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే వేరు లేకపోయినా వేరు ఉన్నట్లు నటించే భక్తులు, వేరు లేకపోయినా వేరు ఉన్నట్లు నటించే భక్తులు అన్నమాట. ఎండగట్టి వేరు చేయడమే ఎండ ఉద్దేశం. దేవునికి స్తోత్రాలు. శ్రమ వచ్చినప్పుడు నిలబడిన వాడే వేరు ఉన్నటువంటి చెట్టు గలవాడు. ఆమేన్. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బలంగా నిలబడతాడు చూడు, వాడికి వేరు ఉన్నట్లు. మూలిగి ముక్కి గునిగి సనిగి ఇంకా జాలేమ్యా, ఇంకా బోధంలేమ్యా, మనం ఏడ తట్టుకుంటాంలేమ్యా అంటే దానికి ఏం లేదని అర్థము. వేరు లేని చెట్లు చాలా వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. మనం వేరు కలిగిన చెట్లలాగా ఉంటే మనం ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వలె మనం మార్చబడతాము. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన అంటున్నాడు, మీరు ఏదేను తోటలో ఉండాలి. అయితే ఈ తోటను తడుపుటకు ఒక నది కలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు తడపబడతా ఉంటావు. ఈ తోటలో ఉంటే నువ్వు తడపబడతా ఉంటావు. నిన్ను తడిపే నది పేరేంటనంటే పరిశుద్ధాత్ముని అభిషేకం అనే నది నిన్ను తడుపుతా ఉంటది. పరిశుద్ధాత్మ అభిషేకపు భాషలనేటి నిన్ను తడుపుతా ఉంటాయి. పరిశుద్ధాత్మ ప్రవాహం నిన్ను తడుపుతా ఉంటుంది. ఆ అభిషేకం నిన్ను తడిపినప్పుడల్లా అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి నీ స్థితి కొంచెం వేరుగా మారిపోయి దేవుణ్ణి అంటుకట్టుకొని జీవించి ఫలింపడం ప్రారంభిస్తుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ తోటను తడిపే నది పేరేంటి? పరిశుద్ధాత్మ నది. ఏంటి చెప్పండి? ఏమన్నది? ఏంటండి తడిపేది? మోటార్ వేసుకొని పైప్ పెట్టుకునేదా? గొల్లకమ్మలో నుంచి పెద్ద పైపు లాక్కొని పెట్టుకునేదా? ఏం తడుపుతుంది మనల్ని? ఏం తడిపింది ఇందాక మనల్ని? ఏం తడిపితే మీరు లేడీ పిల్లలు ఎగిరినట్టు ఎగిరి గంతులేసి చప్పట్లు కొట్టారు? మీ నోట క్రొత్త భాషలు ఎలా వచ్చాయి? ఏమి తడుపుతుంది మిమ్మల్ని అనంటే పరిశుద్ధాత్మ నది ప్రవహిస్తూ ఉంది, ఇక్కడ తడుపుతా ఉంది. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ ద్వారానే స్వస్థతలో, ఆ పరిశుద్ధాత్మ ద్వారానే విడుదల, ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ఆ చేతబడి శక్తుల ఆ యొక్క శక్తి మొత్తం క్యాన్సల్ అయిపోతుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే రోగములన్నీ పటాపంచలైపోతాయి. పరిశుద్ధాత్మ ద్వారానే రేపు మనము సమాధి చేయబడినా కూడా యేసుక్రీస్తు రాకడలో ఆ బూర శబ్దం వినబడి సమాధులు తెరవబడి ఆయనను ఎదుర్కోబోతా ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారానే ఈ నది ఇక్కడ తడుపుతా ఉంది. ఆమేన్. ఏం తడుపుతుంది ఈ తోటలో? నిన్ను తడిపేనది ఏంటి? ఏం తడుపు? దేని చేత తడపబడుతున్నావు నువ్వు? ఆ తడపడబడడం కోసమే కళ్ళు మూసుకోండమ్మా, చప్పట్లు కొట్టండమ్మా, ఆరాధన చేయండి అమ్మా, ఆనందించండి అమ్మా అంటే గొడ్ల గువ్వలు చూసినట్టు చూస్తారు కొంతమంది. మీ గాంగ కళ్ళున్నాయని
ఆరాధనలో తడపబడే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అందరికీ 1 by 1 వరస ఎవరైతే ప్రభువా నన్ను తడుపయ్యా అని ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళని తడుపుకుంటూ వెళ్ళిపోతుంటుంది. మిమ్మల్ని తడపడమే కాకుండా మీ పక్కన ఉన్న వారిని మిమ్మల్ని బట్టి తడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటుంది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవజలముల నది తీరమున సకల ప్రాణులు బ్రతుకుచున్నవి. జీవజలముల నది తీరమున సకల ప్రాణులు బ్రతుకుచున్నవి. యేసు రక్తమే జీవింపచేయును, నీవు ఆయన పొందెదవు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపము నుండి ప్రవహించుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. ప్రవహించుచున్నది. కొట్టాలి చప్పట్లు. జీవజలముల నది తీరమున సకల ప్రాణులు బ్రతుకుచున్నవి. జీవజలముల నది తీరమున సకల ప్రాణులు చున్నవి. యేసు రక్తము జీవింపచేయును, యేసు రక్తము నీవు ఆయన స్వాస్థ్యమౌదువు. ప్రవహించుచున్నది పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది అన్నీయు కడుగుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. పరమ తండ్రితో హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా. ఈ తోటలోనికి వచ్చే నది పేరేంటి? ఏం చెప్పలేకపోయారు? పరిశుద్ధాత్ముడు అని చెప్పండి. ఓకే, ఇప్పుడు మనము ఈ తోటలోనికి వస్తే జరిగే మేలేంటి? పరిశుద్ధాత్ముడు తడుపుచున్నటువంటి ఈ తోటలోనికి మనం వస్తే మనకు మేలేమి జరుగుతుంది? ఎందుకు ఈ తోటలోనికి రావాలి మనము? 51వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. ఆదరణ దొరుకుతుంది. ఒకటి చదువునా. రెండవది పాడైన స్థలములు ఆదరించబడతాయి. మూడవది అరణ్య స్థలములు ఏదేను తోటవలే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోటలోనికి వస్తే మనకు జరిగే మేలేంటి? ఎందుకు ఈ తోటలోనికే మనం రావాలి అని అంటే, మొట్టమొదటిది పాడైన స్థలములన్నీ ఆదరించబడును గాక.
హల్లెలూయా. మన పరిస్థితులు చెల్లాచెదురుగా చిందరబందరగా చింపినటువంటి ఇస్తరలాగా మారి ఒకవేళ సమాధానము కరువై, ఆరోగ్యం కరువై, ఇంట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఏది పట్టుకున్నా జరగనటువంటి పరిస్థితి, నోటిదాకా వచ్చి కాళ్ళదన్నుకున్నట్లుగా ఉండే పరిస్థితి, దిక్కుమాలినటువంటి పరిస్థితి, దీనావస్థలో ఉన్న పరిస్థితి, ఏదైనా ఒక పరిస్థితి చేత బాధతో, కుమిలి, అనారోగ్యముతో, ఆవేదనతో, అనాలోచనతో రాత్రుల్లో నిద్ర పట్టక నా బ్రతుకింతేనా, నా జీవితం ఇంతేనా, ఇది నా కర్మ అనుకునే వారికి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజు నీవు ఆదరించబడతావు, నీ స్థలములు బాగు చేయబడతాయి, నీ పరిస్థితులు చక్కబెట్టబడతాయి ఈరోజు. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు నిన్ను తడిపేటువంటి స్థలములోనికి వచ్చావు గనక. ఆమేన్. ఏ స్థలం ఇది? పరిశుద్ధాత్ముడు తడిపే స్థలం ఇది. హల్లెలూయా అంటున్నాడు. అరణ్య భూమి, దాని కింద అరణ్య భూములు, ఏమనుంది అక్కడ? దాని అరణ్య స్థలములను ఏదెను వలె. అరణ్యం అంటే, అరణ్యం ఎట్లా ఉంటది తెలుసా మీకు? ఎడారులు అంటే తెలుసులే. మనకు సమీపంలో ఏం ఎడారి ఉంది? సహారా ఎడారి ఉంది. అంటే చదువుకోలే? ఏం ఎడారులు ఉన్నాయి మనకు? చెప్పండి. నేను చెప్పినా కదా, అదే చెప్పండి. సహారా ఎడారి. అది పెద్దది మన భారతదేశంలో. పెద్ద పెద్ద డిజర్ట్స్లో ఉన్నాయి. అయితే ఇది ఆ ఎడారి కాదు, ఇది అరణ్యము. అరణ్యములో ఏముంటాయనంటే మృగాలు, క్రూర మృగాలు ఉంటాయి. ఏముంటాయి? విష సర్పాలు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? ఏముంటాయి? విష సర్పాలు ఉంటాయి. క్రూర మృగాలంటే తెలుసుగా మీకు? ఏంటి క్రూర మృగాలంటే? పులి, చెప్పండి. పాము, సింహము, నీళ్ళ ట్యాంకి. ఎవడు రాడు? ఎట తయారైంది మీరు? ఏముంటాయమ్మా క్రూర మృగాలంటే? ఏంటి? నీళ్ళ ట్యాంకే కాదు. హైనాలు, ఐబో షార్ప్ హైనాలు. పులి సింహము కంటే ఐబో షార్ప్ హైనాలు. ఇంకా అడవి కుక్కలు. అమ్మా మీకేం తెలియదా? క్రూర మృగాలు ఏం తెలియదా? మాకంటే క్రూర మృగాలు ఉన్నారన్నా అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రూర మృగాలంటే ఏంటి? పులి, సింహము, ఎలుగుబంటి, తోడేళ్ళు, నక్కలు, పాములు. వద్దన్నా చెప్తే నవ్వుతారు. సిగ్గు పోగొట్టుకోవడం ఎందుకు? మన మగజాతి సిగ్గు పోగొట్టుకోకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యం అనంటే క్రూర మృగాలు. మనుషులు అంతకంటే పశుప్రాయులు. ఇప్పుడున్నటువంటి మనుషులు చిన్న పెద్ద తేడా లేదు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలని తేడా లేదు. ఆడ మగ అని తేడా లేదు. మనుషులు క్రూర మృగాలలాగా తయారైపోయి, మనుషులు పశుప్రాయులైపోయి, వారు ఏం చేస్తున్నారో వారు విచక్షణ మరచిపోయి వారు ప్రవర్తిస్తున్నారు. అటువంటి మనుష్యుల మధ్యలో స్వార్థప్రియులు, మూర్ఖులు, బింకములాడువారు, అబద్ధాలాడువారు, మోసము చేయువారు, హత్యలు చేయువారు, మానభంగాలు చేయువారు, వారి స్వార్థ లాభము కోసం, వారి ఆపేక్ష కోసము, ధనము కోసము బంధుత్వం అని చూడట్లేదు, భార్య అని చూడట్లేదు, పిల్లలని చూడట్లేదు, తనామనా లేకుండా చంపేస్తున్నారా లేదా? చంపేస్తున్నారా లేదా? హలో, చంపేస్తున్నారా లేదా? చంపేస్తున్నారా లేదా? ఈ మధ్య కాలంలో కథను, ఒక ఆమెను చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చి సూపు చేసుకొని టీవీ చూస్తూ తాగిండా?
ఎంత దారుణంగా చంపేశాడో తెలుసా? మొన్న జనవరి సంక్రాంతి టైంలో. క్రూరత్వమా కాదా? మృగమా కాదా? చెప్పాలి, మృగమా కాదా? మనుషులు ఎంత మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారంటే మనుషులు. అయితే అటువంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మీకు సహాయము చేస్తాను వారి చేతులలో పడకుండా. దాని కిందది మనము చదివితే, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎండిపోయిన జీవితాలు, ఆమేన్, ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన కుటుంబాలు, ఇక లేసే మాత్రమైన నిరీక్షణ లేనటువంటి కుటుంబాలు. ఇంతేనండి, ఇంకా నా బ్రతికిలా అయిపోవాల్సిందే, నా బిడ్డలంగా ఇట్లా అయిపోవాల్సిందే, ఏదో వాళ్ళ కోసం బ్రతుకుతున్నాను, ఇంకా నేను ఇంతేనండి. లేసే మాత్రమైన నిరీక్షణ లేకుండా మోడు వారిపోయిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, వాడిపోయిన జీవితాలను దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఈ సంవత్సరములో ఏదేను తోట వలె మీ బ్రతుకులను మారుస్తాను నేను. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను కొట్టు, ఫాస్ట్ కొట్టు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా. నా జీవిత ధన్యతయున్నది. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక అక్కగారు ఉన్నారు. ఆమెకు కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు, అన్నా ఈరోజో రేపో చనిపోతుంది, ఈరోజో రేపో చనిపోతుంది. ఎందుకంటే వాంతులు అవుతా ఉన్నాయి, బెడ్ మీద మోషన్స్ అవుతా ఉన్నాయి. వాంతులు ఆగట్లేదు, మోషన్స్ ఆగట్లేదు, విరోచనాలు ఆగట్లేదు, వాంతులు ఆగట్లేదు, సెలైన్లు పెట్టడానికి నరం కూడా దొరకట్లేదు. డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. ఆపరేషన్ ఇక చేయలేము, తీసుకెళ్ళిపోమ్మా, మీరు అక్కడికి తీసుకెళ్ళిపోండి అంటే ఆ ఏడుపు, తన ఏడుపు భరించలేక బయటికి వచ్చి ఫోన్ చేసిండ్రు నాకు, అన్నా ఆమె పరిస్థితి బెడ్ మీద చాలా దారుణంగా ఉందన్నా, సన్నగా అయిపోయింది, చిక్కిపోయింది, రక్తం లేదు, కండ కూడా లేదు, కనీసం కండ కూడా లేదు. పట్టుకుంటే డాక్టర్ అన్నాడు, నీకు ఆపరేషన్ చేస్తే చచ్చిపోతావు, ఆపరేషన్ చేయకుండా నన్న ఉంటే 4 రోజులు బ్రతుకుతావు, పో. ఏడుస్తూ నాకు
ఆ యొక్క ఫోన్ చేసింది, అన్నా బెడ్ మీద ఇలా ఉంది పరిస్థితి ఆమెది, ప్రార్థన చేయన్నా, నువ్వు ఒక్క మాట చెప్పు, తీసుకురమ్మంటే తీసుకొస్తాము, ఉంచమంటే ఉంచుతామని చెప్పి. అక్క ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి, నేను ప్రార్థనలో పెడతాను, సంఘంలో కూడా ప్రార్థన చేయిస్తాను. ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ వద్దు చెయ్యలేను నేను, ఈమెకి వాంతులు ఆగవు, ఈమెకు సెలైన్ పెట్టడం కష్టంగా ఉంది, ఈ విరోచనాలు ఆగవు, ఈ సెలైన్ దిగదు ఆమెకి, రక్తం కూడా లేదు ఆమెకి, ఇక మేమేం చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసాడో ఏ డాక్టరు, అదే డాక్టర్ మిమ్మల్ని పిలుస్తాడక్క. ఈ ఒక్కరోజు ఓపిక బట్టి ఆయన కాళ్ళెళ్ళబడి ఒక్కరోజు ఉంచండి, నా మాట వినండి అక్క అని చెప్తే ఆమె ఏడుస్తూ కూడా అలాగే ఉండి కనీసము బెడ్ మీద ఒక గంట లేరు. కారణం ఏంటంటే వాంతులు విరోచనాలు, ఏడ బెడ్ మీద పడుకుండేది, పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది. తీసుకెళ్ళిపోండి అమ్మా. ఏందమ్మా మీరు, మిగతా పేషెంట్లు లేరా ఇడా, డాక్టర్ చెప్తున్నాడు కదా నీకు ఆపరేషన్ చేయరని, తీసుకెళ్ళిపో అని చెప్పి చిత్కారాల మధ్యలో, విసర్జించబడుతున్న వారి మధ్యలో, అంత దారుణమైనటువంటి స్థితిలో ఆ రోజు ప్రార్థనలో గడిపాను. నేను చెప్పాను, దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. మీరు నమ్మకంగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, మీరు కలిగిన దాంట్లో దశంభాగాలు ఇస్తూ ఉన్నారు, సేవకుని ప్రేమిస్తూ ఉన్నారు, మీరు తప్పకుండా దేవుడు మీకు మేలు చేస్తాడక్క. నిన్ను బట్టైన దేవుడు ఈరోజు మేలు చేస్తాడని చెప్పేసి ఆమె ఏడుపు తట్టకలేక నేను చెప్పాను, ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి మరుసటి రోజే ఆ డాక్టర్ అన్నాడంట, సరే ఉంచండి అని చెప్పాడట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, 2-3 రోజులకే ఈ విరోచనాలు, వామిటింగ్స్ ఆగిపోయాయి, బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం ప్రారంభించింది, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇందాకొచ్చి సాక్ష్యం చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు విషయం కాదు, ఇందాకొచ్చి సాక్ష్యం చెప్పింది తను. డాక్టర్లు చిత్కరించుకున్నారు, తీసుకెళ్ళిపోండి, ఇక బ్రతకదు, ఎందుకు అనవసరం. నేను చెప్పాను, నీకు నిరీక్షణ లేదు కదా, ఎండిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నావు కదా, ఎడారిలాగా మారింది కదా, కనీసమైనటువంటి విశ్వాసం లేదు కదా, దేవుడు నీకు మేలు చేస్తాడు ఈరోజు అని చెప్పాను. దేవుడు సంపూర్ణమైన స్వస్థతతో తీసుకొచ్చాడు. నేను ఆదివారం సాయంత్రమే వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాను. మేము ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా, అంతకంటే పెద్ద సమస్య కాదు నీది. బెడ్ మీద హాస్పిటల్లో ఆపరేషన్కు వెళ్ళాలన్నా, ఇంటికి రావాలనే కొట్టకలాడిన మధ్యలో జీవచ్ఛవంలా పడి ఉన్నటువంటి సమస్య కాదు నీది. అందుకు దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం ఆ పరిస్థితులను నేను ఇంట్లో తొలగించి వేస్తాను. ఆ పరిస్థితులను నువ్వు తలపెట్టి పూనుకొనిన పనులను నేను జరిగించుకుంటూ వస్తాను. ఆలస్యం కావచ్చు గాక, నీకు మేలుకరంగానే మారుస్తాను, ఆశీర్వాదకరంగానే మారుస్తాను. నీ చేతుల కష్టార్జితం నీవు నీ కుటుంబం అనుభవించేటట్లు చేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఎడారి భూముల్లాగా ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, ఇక నా వల్ల కాదనుకుంటున్నావా, ఇది మారదు అనుకుంటున్నావా, నా భర్త మారడు అనుకుంటున్నావా, నా పిల్లల బ్రతుకులు ఇంతే అనుకుంటున్నావా, నేను ఎదగను అనుకుంటున్నావా, నేను అభివృద్ధి చెందను అనుకుంటున్నావా, అలాగే ఉండి 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 అలవాటైపోయి ఇదే అనుకుంటున్నావా, ఈరోజు నీకు శుభవార్త చెబుతున్నాను. దేవుడు నీ చేయి పట్టుకొని ఈరోజు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. ఈ సంవత్సరంలో నీవు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఒక మేలు పొందుకోబోతున్నావు ఈ సంవత్సరంలో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, చెడుతనం విసర్జించు, అప్పుడు చూడు నీకేం మేలు జరుగుతుందో, అప్పుడు చూడు నీకే కార్యం జరుగుతుందో. పాపములోనే ఉండి దేవుని ఆశీర్వాదాన్ని మీరెప్పుడు పొందుకోలేరు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడు పొందుకోలేరు. దైవజనుడు వాక్యములో చూపించినట్లుగా చేయగలిగితే మీ ఎడారి బ్రతుకులను నీటి ఓటలతో తడపగలిగినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దాని కింద మాట్లాడుకుంటూ వస్తాడు. చదువు నాన్న, దాని కింద చదువు. ఆనందము. చెప్పండి, అందరు చెప్పండి, ఏమొస్తాయి? ఈ తోటలో ఉంటే ఏం కలుగుతుంది? ఈ తోటలోకి వస్తే, ఒలీవ తోటలోనికి వస్తే, ఈ తోటలోనికి వస్తే ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది ఈ తోటలోనికి వస్తే? ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీ
నా యేసయ్యా. ఏం కలుగుతుందంట ఈ తోటలోనికి వస్తే? ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. నవ్వు అనేటువంటి రంగు పూసుకొని నీ ముఖానికి పైకి నవ్వుతూ లోపల ఎంతో అగ్నిపర్వతం లాంటి సమస్యలతో, ఇబ్బందులతో, అవసరతలతో, అవమానాలతో, రోగాలతో, దుఃఖముతో బాధపడుతూ రాత్రులలో నిద్ర లేక నువ్వు పట్టుకున్న పని జరగలేదని, అది రివర్స్ అయిపోయిందని కేవలం పైకి మాత్రమే నవ్వుతూ లోపల ఎంతో బాధను అనుభవిస్తున్నటువంటి బిడ్డలారా, ఈరోజు అంటున్నాడు దేవుడు, శారా నవ్వినట్లుగా నీ నోటి నిండా ఈ సంవత్సరం నవ్వు కలగ చేయబోతున్నాడు ఆయన, నీ నోటి నిండా. రెండవది మాట్లాడతాడు అక్కడ, సంతోషము. ఏమన్నాడు అక్కడ? ఉందా? ఏమన్నాడు? సంతోషము. అప్పుడప్పుడు పాట పాడతాం, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా. పాట పాడడం కాదు, ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించుదుముగాక. హల్లెలూయా. పాట పాడి వదిలేసేది కాదు మన భక్తి, ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి. ఎక్కడ ఉందని అడిగితే ఎక్కడుందంట? చివరికి నీ సన్నిధానంలో ఆరాధించుకొనే, పాడండి, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే, విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి నీవే రాకపోతే నేనేమైపోదునా, నీవే రాకపోతే నేనేమైపోదు. చప్పట్లు. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, పాడు. నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా. చప్పట్లు, చప్పట్లు. లేకుండా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇస్తావు. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇస్తావు. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. చెప్పండి, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. వినపడట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా, హలో, నిద్రపోయావా? హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముంది బిడ్లారా? అదే అంటున్నాడు, ఈ తోటలోనికి వస్తే. ఏ తోట ఇది? ఒలీవల తోట. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఏ తోట ఇది?
ఏ తోట ఇది? ఒలీవల తోటలోనికి వస్తే ఆనందము దొరుకుతుంది, సంతోషము దొరుకుతుంది. మూడవది కృతజ్ఞతాస్తుతి. ఏంటి? ఎలా బ్రతకాలి మనం ఈ తోటలో? ఎలా బ్రతకాలి ఈ తోటలో? ఈ తోటలోనికి వచ్చిన వాళ్ళు, యేసయ్యా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రమయ్యా, నువ్వు ఇచ్చిన ఆనందాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రమయ్యా, నా కుటుంబాన్ని పోషిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా, నన్ను బట్టి నీకు స్తోత్రమయ్యా, నా బిడ్డలను బట్టి స్తోత్రమయ్యా, సంఘాన్ని బట్టి స్తోత్రమయ్యా, దైవజనుని బట్టి స్తోత్రమయ్యా, నువ్వు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు స్తోత్రమయ్యా, నేను కలిగి ఉన్నవన్నీ కూడా నీవిచ్చినయే అని ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. నువ్వు ఇచ్చినవా, నీ అబ్బి ఇచ్చిండా, నేను సంపాదించుకున్నా, నేను కష్టపడ్డా, నేను తిన్నా అని అంటే కుక్కొచ్చి లాకపోద్ది. మనం కలిగి ఉన్నవన్నీ యెహోవా ఇచ్చాను. ఆమేన్. ఎవరిచ్చారో చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎవరిచ్చారో? పని చేసుకోవడానికి బలం ఎవరిచ్చారో? ఆరోగ్యం ఎవరిచ్చారో? ప్రయాణాల్లో దీవెన ఎవరిచ్చారో? ఆ ట్రాక్టర్కు నీ ఆటో పోయి తగలకుండా గడ్డ ఎక్కి చెవురు నిలబెట్టారు. ఎవరు నిలబెట్టింది నీ ఆటో పోయి తగలకుండా? ఎవరు వాళ్ళు? ఇందాక సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరండి? ఇందాక సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు? ఎవరు? యేసయ్య. చెప్పు గట్టిగా, ఎవరు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మనకేం చేసినా కూడా చెప్పట్లే, మీరు రేకులకెళ్ళి చూస్తుర్రు. యేసయ్య మనకేమి కలిగి ఉన్నా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా. ఎప్పుడు మీ కొడుకుని మీ కూతురు నేను నా బంగారు అనేది యేసయ్యని అనరా? మన పిల్లల్ని ఎప్పుడు అంతేనా? ఇప్పుడు ఎవరిని అనాలా మనము? యేసయ్యా తగులుగా, యేసయ్యా బంగారు యేసయ్యా, నా తోడు నీడవై మమ్ము వాడవు నీవయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. హల్లెలూయా. మా కుటుంబ వైద్యుడవు నీవు. చెప్పండి. మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరో? సచివాలయంలా, వాలంటీర్లా, ఎత్తిపోతల పథకం కింద పోయినరు. ఎవరండి మీ ఫ్యామిలీ డాక్టరు? మీ ఇంటి పక్కన నర్సమ్మ కాదు, డాక్టర్ అయ్య కాదు. నా కుటుంబ వైద్యుడవు 68. మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు, మా మంచి ఔషధము, మా వ్యాధి బలహీనత సమయాలలోన, మా వ్యాధి బలహీనత సమయాలలోన, మాతో ఉండే దేవుడ నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు. ఎందుకు విగిలిస్తున్నావు? పాట పాడమంటే మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మెడిసిన్ ఎవరు? మన డాక్టర్ ఎవరు? మన డాక్టర్ ఎవరు? మన ఫార్మసీ ఎవరు? ఎవరు మన మెడిసిన్? చెప్పాలి ఎవరు? మా వ్యాధి బలహీనత సమయాలలోన, మా బంధువులు మాతో ఉంటారు, మా రక్త సంబంధులు మాతో ఆపరేషన్ థియేటర్లకు వస్తారు,
స్కానింగ్ తీసేంత వరకు కూడా ఉండరు వాళ్ళు. కలుగుతలే అమ్మి, అబ్బికి చెప్పులే, నేను ఫోన్లో మాట్లాడతాలే అబ్బితో, పని ఉన్నది. మన వ్యాధి బలహీనత సమయాలలో నీతో నీ కుటుంబముతో ఉండేవాడు నజరేయుడైన యేసు మాత్రమే. ఏ స్థితిలోనైనా ఉండేవాడు ఆయనేనండి. ఆయన తప్ప ఎవరుండరు, అంతా మాయే. ఆయనే నీతో ఉంటాడు, ఆయనే నాతో ఉంటాడు. ఆయన నా ఇంటి డాక్టర్, ఆయనే నా మెడిసిన్, ఆయనే నాకు అన్నీ అనుకున్న వాళ్లకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరుద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది ఇది ఆయన తోట. చెప్పండి ఏంటిది? ఆయన తోట అంటే చెప్పండి ఆయన సంఘం. ఆయన తోట అంటే అంతే కదా అర్థము. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. ఏది నరేష్? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవుని తోట అంటే ఏంటి? దేవుడు రక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఆమేన్. నా వైపు చూడండి. దేవుడు చెప్పండి తన రక్తమిచ్చి సంపాదించిన సంఘము. దానిని ఏమన్నాము? తోట అన్నాం. ఓకేనా? ఏమన్నాం మనము? తోట. తోట అంటే ఇంకొక అర్థం ఏం చెప్పుకున్నాము? సంఘము. చెప్పండి ఏ సంఘం ఇది? ఒలీవల సంఘము, దేవుని సంఘము. ఏ సంఘం ఇది? దేవుని సంఘము. హల్లెలూయా. మనము దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము. మనందరము దేవుని ఆలయముగా కట్టబడుచున్నాం. ఒక 3-4 నెలల క్రితము, 4-5 నెలల క్రితం అనుకుంటా, ఒకడు అన్నాడు నాతోటి, నేను తలుసుకున్నాను అనుకో అసలు మందిరాన్నే కూల్చేపిస్తానన్నాడు. ఏంటంట? నేను తలుసుకున్నాను అనుకో అసలు ఆడ మందిరమే ఉండదు, నాకంత పవర్ ఉందన్నాడు. మందిరమే లేకుండా చేస్తానన్నాడు 4 నెలల క్రితం. నేను అనుకున్నాను దేవుడే తెలుసుకుంటే నువ్వే లేకుండా పోతావు పో అని. ఎందుకు ఆ మాట అనుకున్నాను నేను మనసులో అంటే, వాడు డైరెక్ట్ నాతోనే అన్నాడు, నేను తలుసుకున్నానంటే నీ మందిరమే లేకుండా చేస్తానేనని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. చదవండి ఆ మాట అందరూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అందరూ తీసిన వాళ్ళు చదవండి. పైకి లేపండి, బైబిల్ పైకి పట్టుకోండి, చదవండి. ఇప్పుడు ఏందంట? దేవుని ఆలయాన్ని ఎవ్వడు పాడు చేస్తే దేవుడు వానిని, ఇప్పుడు మందిరమే లేకుండా చేస్తానన్నోటి సంగతి ఏంది? దేవుడు వాడిని ఏం చేస్తాడు? ఆమేన్. ఏం మొకమాటం ఏం లేదు, మొకమాటం ఏం లేదు. దేవుని మందిరపు జోలి వచ్చిన వాళ్ళందరూ నాశనం అయిపోయినారు. అందుకే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న రోజులలో కూడా ఒకరోజు ఆలయానికి వెళ్ళాడట. వెళ్తే అక్కడ రూకలు మారుస్తూ ఉన్నారంట, పావురొప్పిల్లలు అమ్ముతా ఉన్నారంట, బెల్లగువలు అమ్ముతున్నారంట, పొట్టేళ్ళు అమ్ముతా ఉంటుంటే యేసు ప్రభు చల్లకోల తీసుకొని, కొరడా తీసుకొని, ఏంటిది కొరడా తీసుకొని ఆయన అన్నాడు, నా తండ్రి ఇల్లు ఇది. ఏ ఇల్లు? దేవుని మందిరం అంటే ఎవరిది ఇది? ఏమన్నాడు అక్కడ? నా తండ్రి ఇండ్లు అన్నాడు. ఇక్కడ దేవుని వాక్యములు అన్నాడు, ఇది నా తండ్రి ఇండ్లు, మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు, ఖబర్దార్ అని చెప్పి కోపపడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడంట. అక్కడ అమ్ముతున్న రూకలను, పావురములు అన్నిటను పైకి అంటే బయటికి పారవిసిరాడంట. ఆయన మందిరపు జోలి కానీ దేవుని సేవకుల జోలి కానీ ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళనే లేకుండా చేసేస్తాడు ప్రభు. అంతే. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎందుకనంటే ఇది ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన, మరి ఇంకా విలువేముంది? ఇంకా ఆయన వదిలేస్తే
మనల్ని వదిలేశాడనుక ఆయన, ఇంక విలువేముంది? ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టినందుకు ఏమన్నా విలువ ఉంటుందా? ఇంకా ఆయన రక్తము కార్చి ఆయన ప్రాణం పెట్టి వెలబెట్టి కొనిన దేవుని సంఘం ఇది. వాడు అన్నాడు కండ్ల కావరముతోటి, నేను తలుసుకున్నాననుకో మందిరమే అక్కడ లేకుండా చేస్తా. నాకు నవ్వు వచ్చింది. తర్వాత నేను అనుకున్నాను, ఈ వాక్యం గుర్తొచ్చి నాకు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయును. ఆయన కొట్టే దెబ్బలకు ఎవడు తట్టుకోగలడు? ఎవడన్నా తట్టుకుంటాడు? ఆయన కొడితే ఎవరన్నా తట్టుకోగలరా? తట్టుకునే ప్రసక్తే లేదు. కాబట్టి జీవితంలో మీకు ఒక గుర్తుండే మాట చెప్తాను. జీవితం అంతా కూడా మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మారు మనసులో ఉన్నా, మారు మనసు లేకపోయినా, జీవితంలో దేవుని మందిరపు జోలి కానీ దైవజనుల జోలి కానీ వెళ్ళకండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ సేవకులు మీకు అనవసరం. ఆ మందిరం ఏ డినామినేషన్ అన్నా కానీ మనకు అనవసరం. ఆ దైవజనుడు ముసలోడా, యవనస్తుడా, నడికారు వయసా మీకు అనవసరం. ఏ సేవకుని జోలి కానీ ఏ మందిరపు జోలి కానీ జీవితంలో వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు జోక్యం చేసుకుంటాడు. చేసుకున్నాడనంటే డొక్క జీల్చి డోలు గట్టి ఊరేగిస్తాడు. వాళ్ళ కుటుంబాలు పతనమైపోతాయి, నాశనమైపోతాయి. ఇంకా దేవుడు తలుచుకున్నాడంటే వాళ్ళను భూమి మీదనే లేకుండా చేసేస్తాడు. మేము కళ్ళతో చూస్తున్నాం అటు వాళ్ళను, అటు కుటుంబాలను. ఎంతమందిని చూసాం మేము టౌన్లోనే, మార్కాపురంలోనే. దేవుని సేవకుల జోలి వచ్చిన వాళ్ళు పతనమైపోయారు, కొంతమంది చనిపోయారు. వాళ్ళ సమాధి కార్యక్రమాలకు కూడా మేము వెళ్ళినాం. దేవుని మందిరపు జోలి వచ్చి, దేవుని సేవకుల జోలి వచ్చిన వాళ్ళు నాశనమైపోయారు అంతే. ఎందుకనంటే వాళ్ళు యెహోవా ప్రతినిధులు. వాళ్ళు యాజకులు అనే వాళ్ళు ఎవరు? దేవుని ప్రతినిధులు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? దేవుని ప్రతినిధులు. వాళ్ళ జోలి పోతే దేవుని జోలి పోయినట్టు అంతే. నా సేవకుని ముట్టువాడు నా కన్నుగుడ్డు ముట్టువానితో సమానం అన్నాడు ప్రభు. ఉందా లేదా వాక్యము? నా సేవకుని ముట్టువాడు నా కన్నుగుడ్డు ముట్టువానితో సమానం అన్నాడు. నా ఆలయమును పాడు చేసిన వాణ్ణి నేను వాణ్ణి పాడు చేస్తా. వాడి కుటుంబం, వాడి వంశాలు ఎత్తిపోతల పథక కింద పోతాయి అంతే. కాబట్టి జీవితంలో గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ఇక ముగిస్తాను. ఈ తోటలోనికి వస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఈ తోటలోనికి వస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదవండి, నేను ముగిచ్చేస్తాను. ఈ తోటలోనికి వస్తే ఎలాంటి మేలు? వారికన్నటికి కృషింపక నీరు పారు తోట వలెను, వారి దుఃఖమునకు ప్రతిగా వారికి ఎన్నటికి కృషింపక నీరు పారు తోట వలె. హల్లెలూయా. ఇదిగో చివరిగా ఒక మాట విని ముగించుకుందాం. ఒలీవా పరిచర్యలోనికి వచ్చిన బిడ్డలారా, మీకు ఒక దీవెనకరమైన మాట, మీకు ఒక శుభవార్త. ఈ ఒలీవా పరిచర్యలో అనే తోటలోనికి మీరు రాగలిగితే, మీరు వస్తే, దేవుడు అంటున్నాడు మీరు ఎన్నటికి కృషించిపోకుండా నీరు పారే తోట వలె ఉంటారు. రెండవది ఆయన అంటున్నాడు, మీ దుఃఖమునకు ప్రతిగా మీకు ఓదార్పునిస్తాను, మీ విచారములను కొట్టివేస్తాను, ఆనందము సంతోషము మీ ఇంట్లో నేను కలగజేస్తాను. అది ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తోటలోనికి వస్తే అటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. ఎందుకనంటే ఇది ఏదేను తోట, యెహోవా నాటిన తోట, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘం ఇది. కాబట్టి బిడ్డలారా, ఈ తోటలో ఉండండి, స్వస్థతలు అనుభవించండి, దీవెనలు అనుభవించండి, ఆశీర్వాదాలు అనుభవించండి.
దేవుని రాజ్యముకు సిద్ధపడండి. ప్రభువు మీ కుటుంబాలను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి